హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఈరోజు నేను మీకు టమాటా బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్పిస్తా. దీన్ని టమాటా బిర్యానీ అనొచ్చు, టమాటా పలావ్ అని అనొచ్చు. బిర్యానీకును పలావ్కి సేమ్ దగ్గరనే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇది వెజ్ కాబట్టి పలావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు. ఇది చాలా అంటే చాలా ఇష్టం ఇది నాకు. నేను ఇది వీక్లీ ఒక్కసారనే వేసుకుంటా ఇంట్లో. ఈ బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ ఉన్న కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఇది జస్ట్ మీరు ఒక మార్నింగ్ జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. అంత బాగుంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ సైడ్ డిష్గా అదేంటి సాంబార్ కానీ లేకపోతే పప్పు కానీ ఏం అవసరం లేదు. అది సింపుల్గా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నేను కుక్కర్లో వేసుకుంటున్నాను కాబట్టి నేను కుక్కర్లోనే అన్నీ వేసుకుంటున్నా. మీరు ఒకవేళ గంజులో కానీ ఏదైనా బౌల్లో కానీ వేసుకుంటే మీరు అందులోనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యికి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే మీరు మొత్తం నెయ్యి అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న బగారా ఐటమ్స్ అన్నీ వేసుకుంటున్నా. మీ దగ్గర ఏమేమి బగారా ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు అని ఏమి ఉండదు ఇందులో. నెక్స్ట్ ఇందులో ఆనియన్ మిర్చి వేసుకోవాలి. ఇది మంచి ఫ్రై కావాలి. ఇందులో మళ్ళీ వేరే వెజిటేబుల్స్ మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఇంట్లో నాకు ఒకటే పొటాటో ఉంది, ఆలుగడ్డ ఉంది కాబట్టి దాంతో కర్రీ చేసినా ఏం చేసినా సరిపోదు కాబట్టి ఒకటి కూడా కట్ చేసి అందులోనే వేస్తుంది. ఆలుగడ్డ అనేది ఆప్షనల్ అంతే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా ఆ నెయ్యిలో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది టమాటా బిర్యానీ కాబట్టి టమాటాలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అందులో కూడా బాగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి కదా టమాటాలు, అలాంటివి మాత్రం వేసుకోకండి. అలాంటివి వేసుకుంటే టేస్ట్ బాగుండదు. చూడండి, ఈ టమాటాలన్నీ కొంచెం మెత్తగా అయినాయి కదా, ఇట్లా ఉండాలి, ఇలా ఉడకాలి. ఇప్పుడు ఇందులో నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో చేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ నార్మల్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో మనం మసాలాలు ఏమి యాడ్ చేసుకోలేదు కదా, సో ఇందులో అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మసాలాని ఇవ్వాలి. అలా మసాలాని ఇస్తేనే ఆ టమాటాలు మనం వేసిన మసాలాలన్నీ ఆ వాటర్కి మంచిగా పడతాయి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర ఉల్లాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడనే మనం ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేస్తాం కదా, మళ్ళీ రైస్ యాడ్ చేస్తే చప్పగా ఉంటుంది కొంచెం, కాబట్టి ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోవాలి. నాకు ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇక్కడ నేను 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్, అది కూడా యాడ్ చేస్తున్నా. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ కలపొద్దు, జస్ట్ నార్మల్గా డెడికేటెడ్గా కలపాలి, లేకపోతే బాస్మతి రైస్ అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇది నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నా కాబట్టి దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ నేను దీనికి సైడ్ డిష్ ఏం చేసుకుంటున్నా అంటే ఆమ్లెట్ వేసుకుంటున్నా. నాకు ఏంటంటే టమాటా పలావ్కి నాకు ఎగ్ ఆమ్లెట్ అంటే నాకు సైడ్ డిష్గా బాగా ఇష్టం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఆమ్లెట్ అనేది నాకు పెద్దగా ఆనియన్స్, మిర్చి వేస్తారు కదా, ఆ ఆమ్లెట్ కంటే ఇలా డైరెక్ట్ పెనం మీద వేసి ఉప్పు, కారం వేసి జస్ట్ రోస్ట్ చేస్తారు కదా, ఆ ఆమ్లెట్ అంటేనే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ని డైరెక్ట్ పెనం మీద వేసేసి ఉప్పు, కారం వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్టే చెప్పిన కదా, ఈ బిర్యానీకి ఏం అవసరం లేదు పెద్దగా అని. ఇది ఆప్షనల్ అంతే, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీనికి ఇంకా సాంబార్ కానీ, పప్పు కానీ, లేకపోతే నాన్ వెజ్ కానీ ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు ఏదన్నా ఈ బిర్యానీకి సైడ్ డిష్గా చేసుకోవాలనుకుంటే మీరు ఏదన్నా చేసుకోవచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదన్నా బాగుంటుంది. టమాటా బిర్యానీకి అంత బాగుంటుంది ఇది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది 2 సైడ్స్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ 2 విజిల్స్ వచ్చినాయి, దాని ప్రెషర్ కూడా అయిపోయింది లోపల. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం.
చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో, ఏం మెత్తగా అవ్వలేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం నార్మల్ రైస్ వాడినా బాస్మతి రైస్ వాడినా కూడా మనం ఎసరు పోసుకుంటాం కదా వాటర్, ఆ వాటర్ అనేవి కరెక్ట్ కొలత ప్రకారం వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బిర్యానీ కానీ పలావ్ కానీ రైస్ మెత్తగా అయిందంటే అంత తినబుద్ధి కాదు, అంత టేస్ట్ ఉన్నా కూడా మనకి ఎందుకో తినబుద్ధి కాదు. మెత్తగా ఉంటే అది పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి ఎంత పొడిగా వచ్చిందో. నేను వేసుకుంది 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నా నేను, బాస్మతి రైస్ కాబట్టి. సో నాకు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఈ రైస్ అనేది మనకి జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ దీనికి సైడ్ డిష్ కూడా మీకు ఏం అవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. నేను వీక్లీ ఒక్కసారైనా వేసుకుంటా. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది. ఇంకా మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.